జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు తేడా చెప్తాను. గత 2014లో ముఖ్యమంత్రి అయినారు. మన రాష్ట్రం విడిపోయినాక 2019 వరకు ఆయనే ఉన్నారు ముఖ్యమంత్రిగా. బీసీలకు ఏం చేసినారంటే, బీసీలది 3 ఉన్నాయి, నేను చెప్తానండి. బీసీలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఎంతమందికి బీసీలకు ఎమ్మెల్యేలుగా గెలిపించినారు. నెంబర్ 2, బీసీలకు మంత్రివర్గంలో ఎంతమందికి మంత్రులుగా ఇచ్చినారు. నెంబర్ 3, బీసీ కార్పొరేషన్ పెట్టి బీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఎంతమందిని చేసినారు. అదొకటి. ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బీసీలకు ఎంతమందికి క్యాబినెట్లో మినిస్టర్గా ఇచ్చినారు, కార్పొరేషన్లు ఏమున్నాయి. అదే కాకుండా చంద్రబాబు నాయుడు ఒకనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు న్యాయ బ్రాహ్మణులు మన కటింగ్ మంగళవాళ్ళు అంటాం మనము. వాళ్ళు పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకొని దానికి పోతే ఆ రోజు ఏ విధంగా అమరావతిలో మాట్లాడినారో మీరు అందరూ కూడా చూసుంటారు. మీకు తోకలు కట్ చేస్తా, మీకు దేవాలయాలకు రానీకరణ చేస్తాను, ఎన్నో విధంగా వాళ్ళ వేదనకు గురి చేసినారు.